మనోహరి భాగ్యని చంపేసిన తర్వాత నువ్వు కూడా మీ అక్క దగ్గరికి వెళ్ళిపోయావే, ఇక అమర్ నాశనం అని పైశాచికంగా నవ్వుతూ ఉంటుంది. సరస్వతి ఇదంతా కూడా కలగంటూ ఒక్కసారిగా భాగి అంటూ లేచి కూర్చుంటుంది. అప్పుడే పిల్లలు, రాజుగారు అందరూ కూడా ఏమైందంటూ పరుగులు పెడుతూ సరస్వతి మేడం దగ్గరికి వస్తారు. ఏమీ లేదు పిల్లలు, మీరు వెళ్ళండని సరస్వతి చెప్తుంది. ఏమైంది మేడం చెప్పండని రాజుగారు అనడంతో, మనోహరి ఆ భాగ్యని చంపేసినట్లు నాకు కల వచ్చింది. నాకు చాలా భయంగా ఉంది. ఆ మనోహరి ఎటువంటిదో మీకు కూడా తెలుసు కదా అని సరస్వతి అంటే, అమర్ సార్ భాగ్య మేడం పక్కన ఉండగా భాగ్య మేడంకి ఏమీ కాదు అని రాజుగారు అంటే, అమరేంద్ర పక్కన ఉండగానే కదా ఆరుని ఆ దుర్మార్గురాలు చంపేసింది. కాబట్టి భాగ్యని ఏదో ఒకటి చేసి మనం కాపాడుకోవాలి అని సరస్వతి అంటే, మనమేం చేయగలం మేడం అని రాజుగారు అంటారు. ఈ విషయం వెంటనే మన కుట్రల గురించి అమర్ సార్కి చెప్పేయాలి అని సరస్వతి అంటుంది. అలా చేస్తే మనోహరి మనల్ని బ్రతకనివ్వదు కదా, మనల్ని నమ్ముకొని ఇంతమంది పిల్లలున్నారని రాజుగారు అంటే, తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయి అంటారు రాజుగారు. మీరు పిల్లల్ని చూసుకొని ఆ మనోహరి పని నేను పడతానని సరస్వతి చెప్తుంది. తర్వాత అమర్ బెడ్పై కూర్చొని ఏదో ఫైల్ చూసుకుంటూ ఉంటే బాగి తల విదిలించుకుంటూ ఉంటుంది. అప్పుడే బాగి అమర్ వైపు చూస్తూ కావాలనే తలకున్న నీళ్ళన్నీ కూడా అమర్పై తుంపర్లుగా పడేలా విదిలిస్తూ ఉంటుంది. మాటి మాటికి అలాగే చేస్తూ ఉంటుంది. అయినా అమర్ బాగి వైపు అసలు తిరిగి చూడడు. అమర్ ఎలాగైనా తిరిగి చూడాలని బాగి పదే పదే చేస్తూ ఉంటే ఇక చివరిగా అమర్, హలో ఎక్స్క్యూజ్ మీ, ఏం చేస్తున్నావు అని అమర్ అడగటంతో తల విదిలించుకుంటున్నా అని బాగి చెప్తుంది. తల ఎవరైనా హెయిర్ డ్రైయర్తో ఆరబెట్టుకుంటారు, ఇలా కల్లాపు చల్లినట్లు విదిలించుకోరు అని అమర్ అంటాడు. ఏంటి నేను కల్లాపు చల్లానా అని బాగి అంటే, అవును మరి అలాగే విదిలించుకుంటున్నావు అని అమర్ అంటాడు. అసలు ఈయనకి రొమాన్సే తెలీదు. అవునులే, ఆర్మీలో పనిచేస్తుంటే రొమాన్స్ ఏం తెలుస్తుంది, అంతా మొరటోడు అని బాగి అంటే, ఏమన్నావు అని అమర్ అంటాడు. అబ్బే ఏమీ లేదులేండి అని బాగి అంటుంది. ఏంటి నాకు రొమాన్స్ తెలీదా, నేను మొరటోన్నా అంటూ అమర్ ఒక్కసారిగా బాగిని గుండెలపై లాక్కునేస్తాడు. ఇక బాగి సిగ్గుపడుతూ అమర్ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటుంది. అప్పుడే తలుపు దగ్గర మనోహరి, తెల్లవారి ఇంతసేపైనా వీళ్ళింకా తలుపులు ఓపెన్ చేయలేదు, లోపల ఏం చేస్తున్నారు అని చెవి పెట్టి వింటూ ఉంటుంది. ఏంటి ఆర్మీ వాళ్ళకి రొమాన్స్ తెలీదా, మరి నాకు రొమాన్స్ తెలియకుండానే ఇంతమంది పిల్లలకి తండ్రినయ్యానా, నాకు రొమాన్స్ తెలీదా అంటూ అమర్ బాగి చేతిని గట్టిగా పట్టుకొని ఉంటాడు. వదలండి, నొప్పిగా ఉంది అంటూ బాగి చేతిని విడిపించుకోవటానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది. మొరటోడి పట్టు ఇలాగే ఉంటుంది, ఇంకోసారి నాకేమీ తెలీదు అది ఇది అన్నావనుకో అని అమర్ అంటే, ఏం చేస్తారు అని బాగి అంటుంది. నాకేం తెలుసో అది చేసి చూపిస్తానని అమర్ అంటే, నిజంగా మీకు ఏమీ తెలీదు, బార్డర్లో యుద్ధం చేయటం మాత్రమే బాగా తెలుసు, బెడ్రూమ్లో ఏం చేయాలో మీకు అస్సలు తెలీదు అని బాగి కావాలనే రెచ్చగొడుతూ ఉంటే, అవునా నాకేం తెలుసో నాకేం తెలీదో ఇప్పుడే ప్రూవ్ చేస్తానంటూ అమర్ బాగిని మరింత గట్టిగా హక్ చేసుకుని దగ్గరికి లాక్కుంటూ ఉంటాడు. అమర్ బాగి ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. అప్పుడే బయట ఉంటున్న మనోహరి, ఈ టెన్షన్ తట్టుకోవటం నా వల్ల కాదు, లోపల ఏం చేస్తున్నారో ఇప్పుడు నేను చూసి తీరాల్సిందే అని డోర్ని వస్తుందో లేదోనని లాగి పడేస్తుంది. దాంతో మనోహరి ఉన్న పలంగా లోపలికి చొచ్చుకు వచ్చేస్తుంది. అక్కడ బాగి ఒక్కతే ఉంటుంది. ఏం చేస్తున్నావు మనోహరి, లోపలికి వచ్చేసావు అని బాగి నిలదీస్తూ ఉంటే, నేను అమర్ కోసం వచ్చాను, అమర్ ఎక్కడా అని మనోహరి అంటుంది. ఆయన వాష్రూమ్లో ఉన్నారు, అయినా నువ్వేంటి మా రూమ్ బయట నిలబడి మేమేం మాట్లాడుకుంటున్నామా అని దొంగచాటుగా వింటున్నావా అని బాగి అంటే, చిచి నేనెందుకు అలాంటి పనులు చేస్తానని మనోహరి అంటుంది. ఏంటి కుక్క బుద్ధులు నాకు తెలీదా, కుక్క తోక వంకరే కదా అని బాగి అంటే, మైండ్ యువర్ లాంగ్వేజ్ బాగి అని మనోహరి వేలు చూపిస్తూ ఉంటే, ఏంటే వేలు చూపిస్తున్నావు, నువ్వు వేలు చూపిస్తే నేను భయపడతాను అనుకుంటున్నావా, నువ్వు ఎలాంటి దానివో నాకు తెలీదా, అసలు నీకేం పని ఇక్కడ, నీ బుద్ధి నాకు చాలా బాగా తెలుసు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, నీ బుద్ధులు నా దగ్గర కాదు చూపించేది అని బాగి వార్నింగ్ ఇవ్వటంతో మనోహరి వెళ్తుంది. మనోహరి పెళ్లి కూతురు ఆయనే అంటూ రాథోడ్ కార్ తుడుస్తూ ఉంటే అప్పుడే సరస్వతి, రాజుగారు వస్తారు. ఏంటి మేడం ఇలా వచ్చారు, రండి రండి అని రాథోడ్ అనడంతో, అమరేంద్ర గారితో మాట్లాడాలి అందుకే వచ్చానని సరస్వతి చెప్తుంది. రండి మేడం లోపలికి, నేను సార్ని పిలుచుకొస్తానని రాథోడ్ లోపలికి వస్తాడు. అప్పుడే మనోహరి అక్కడికి వచ్చి, ఏంటి వార్డెన్ నా గురించి చెప్పడానికేనా వచ్చావని
నిలదీస్తూ ఉంటే ఏ భయమేస్తుందా అని సరస్వతి అంటుంది. గతంలో ఎవరు ఎవరిని భయపెట్టారో ఒక్కసారి నువ్వే గుర్తు చేసుకో అని మనోహరి అంటే ఇప్పుడు అది కూడా తేలిపోతుందిలే అని సరస్వతి చెప్తుంది. అప్పుడే బాగి అక్కడికి వచ్చి నమస్తే మేడం, కూర్చోండి మేడం, రాత్రుడు మీరు వచ్చారని చెప్తే నేను కూడా వచ్చాను. అయినా కూడా ఏంటి మనోహరి, వార్డెన్ గారు వస్తే కూర్చోమని చెప్పి మర్యాదలు చేయటం తెలీదా మేడం? మీరు అందరినీ బాగా పెంచుతారు కదా, మరి మనోహరికి అవన్నీ నేర్పించలేదా? కూర్చోలేదేంటి, నిలబడి మాట్లాడుతున్నారని బాగి అంటుంది. ఒకరు కట్టించిన చీర ఎంతసేపు ఉంటుందమ్మా చెప్పు? మంచి బుద్ధులు అలవాట్లు ఒకరు నేర్పిస్తే అలవడవు బాగి, అయి వాళ్ళకు వాళ్ళే నేర్చుకోవాలి. అరుంధతిని నువ్వు చూసావు కదా అని, కానీ ఈ మనోహరి అలా కాదులే అని వార్డెన్ చెప్తుంటే ఆపుతావా నీ నీతి సూత్రాలు, ఆశ్రమానికి వెళ్ళి పిల్లలకి నేర్పించుకో, అక్కడ ఇక్కడ కాదు అని మనోహరి అంటే అయితే నువ్వు అప్పుడు నేర్చుకోలేదు, ఇప్పుడు నేర్పించినా నేర్చుకోవన్నమాట, నీ బుద్ధి అంతా అని బాగి అంటే నన్ ఆఫ్ యువర్ బిజినెస్ బాగి అని మనోహరి వేలు చూపిస్తూ ఉంటే ఏయ్ అని బాగి కూడా చూపిస్తూ ఉంటుంది. అప్పుడే అమర్ పిల్లలు వస్తుండటంతో బాగి సైలెంట్ అయిపోతుంది. రండి మేడం కూర్చోండి, ఏం మాట్లాడాలి, బాగి కాఫీ టీ ఇవ్వవా అని అమర్ అంటే అలాంటివేమీ వద్దు సార్, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాము. ఆగస్టు 15th వస్తుంది కదా, మీరు ఫ్లాగ్ ఎగరేయడానికి మా ఆశ్రమానికి రావాలి, మీరు పిల్లలు బాగి గారు అందరూ రావాలి అని వార్డెన్ చెప్తుంటే అదేలా కుదురుతుంది వార్డెన్, అమర్ పెరేడ్ గ్రౌండ్కి వెళ్తారు, పిల్లలు వాళ్ళ స్కూల్కి వెళ్తారు, కాబట్టి మీరు అడుగుతున్నది అసలు జరగదు అని మనోహరి అంటే మనోహరి ఇలాగేనా మాట్లాడేది అని అమర్ అంటాడు. అవును, పెద్దవాళ్ళతో మాట్లాడే తీరు ఇది కాదు అని బాగి కూడా అరుస్తూ ఉంటుంది. లేకపోతే ఏంటమర్, ఆవిడ గొంతమ్మ కోరికలు కోరితే అలా ఎలా సాధ్యమవుతుంది అని మనోహరి అంటే మనం వెళ్తున్నాం మనోహరి మేడం, ఆగస్టు 15th మేము వస్తున్నాం అని అమర్ చెప్పటంతో అదేలా అమర్, నువ్వు పెరేడ్ గ్రౌండ్కి వెళ్ళాలి కదా అని మనోహరి అంటే అవన్నీ ఆయన చూసుకుంటారు మనోహరి, నీకెందుకు అని బాగి వార్నింగ్ ఇస్తుంది. మేడం మీరు వెళ్ళిరండి, రాజుగారు ఖర్చులకు ఏదైనా డబ్బులు కావాలంటే అడగండి అని అమర్ అంటే అవసరం లేదు సార్, మీరు రావడమే మాకు అంతే చాలు, అదే గొప్ప విషయం అని రాజుగారు సరస్వతి మేడం చెప్పి బయలుదేరి వస్తూ ఉంటారు. మేడం మీరు మనోహరి గురించి చెప్పటానికి కాదా వచ్చింది అని రాజుగారు అంటే మనోహరి గురించి చెప్పడానికే రాజుగారు, కానీ ఇక్కడ కాదు, ఎక్కడ చెప్పాలో అక్కడే చెప్తాను అని సరస్వతి చెప్తుంటే ఆ వార్డెన్ ఏదో చెప్పడానికి వచ్చి ఇలా చెప్పి వెళ్ళింది అని మనోహరి కూడా చెంబాతో చెప్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఆగస్టు 15 రోజు అనాథ పిల్లల ముందు ఈ మనోహరి భాగవతాన్ని అమర్ సార్ ముందు బయట పెడతాను, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో బాగిని అరుంధతిని చూపిస్తాను, మనోహరిలాగా ఉండకూడదు, జీవితం ఏమైపోతుందోనని పిల్లలకి అర్థమయ్యేలా చూపిస్తాను, మనోహరి పని చెప్తాను, ఒక్కసారి అమర్ సార్కి నిజం తెలిస్తే మనోహరి నన్నేమీ చేయలేదు అని సరస్వతి అంటే చూస్తాను, అది ఆగస్టు 15th రోజు ఏం ప్లాన్ చేస్తుందో నేను దానికి పని చెప్తాను అని మనోహరి అంటే నువ్వు అప్పుడేదో చేయటానికి చూడటం కాదు మనోహరి, వెంటనే ప్రచండకి ఫోన్ చేయి అని చెంబా ఏదో ప్లాన్ చెప్తుంది. నీ కూడా మంచి బ్రెయిన్ ఉంది చెంబా, సూపర్ ప్లాన్ ఇచ్చావు అని మనోహరి కాల్ చేస్తూ ఉంటుంది. ఏంటి మనోహరి చెప్పు అని ప్రచండ అడగటంతో ఆగస్టు 15th రోజున మేము ఆశ్రమానికి వెళ్తున్నాము, అక్కడికి బుజ్జమ్మ వస్తుంది, నువ్వు బుజ్జమ్మని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపో అని మనోహరి చెప్పటంతో ఆ పిల్లకి దైవశక్తి తోడు ఉందని చెప్పాను కదా, ఇంట్లో ఉన్న ఆ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తీసేస్తే కానీ నేను ఆ పిల్లని తీసుకువెళ్ళలేను, అది కేవలం ఒక ఆర్మీ ఆఫీసర్ ఇచ్చిన విగ్రహం అయినా కూడా అందులో దైవ అంశ ఉంది మనోహరి, కాబట్టి ఆ విగ్రహాన్ని ఇంట్లో లేకుండా చేయి, నేను నా పని పూర్తి చేస్తానని ప్రచండ చెప్పటంతో అయితే సరే నువ్వు ఆశ్రమం దగ్గరికి వచ్చేసి ఈ లోపల నేను ఆ విగ్రహాన్ని తీసి పడేస్తానని మనోహరి చెప్పి ఫోన్ పెట్టేసి చెంబాతో చెప్పటంతో అవును మనోహరి ప్రచండ చెప్పింది నిజమే, ఏదో ఒక విధంగా ఆ విగ్రహాన్ని తీసేయాలి అని చెంబా కూడా చెప్తుంది. కదా అమర్ పార్తు మనం ఆగస్టు 15th ఆశ్రమానికి వెళ్తున్నాం, అక్కడే జెండా ఎగరవేస్తున్నాం అని చెప్పటంతో నాకు కూడా ఎప్పటి నుంచో అరుంధతి పెరిగిన ఆశ్రమం చూడాలని ఉంది అమర్, తప్పకుండా వెళ్దామని పార్తు అంటాడు. ఏమండి ఆ రోజు బయటికి వెళ్ళటం నాకు మంచిది కాదనిపిస్తోందండి, ముందే బుజ్జమ్మని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కదా, కాబట్టి ఇంట్లోనే ఉందామండి అని బాగి అంటే అదేంటి బాగి, స్వతంత్రం వచ్చిన రోజున మనం ఇంట్లో దాక్కోవాలా అని అమర్ అంటాడు.